హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుతా సిస్టర్స్. ఇవాళ ఓలిగా అండి. ఉగాది వచ్చేస్తుంది కదా. వంట రాని వాళ్ళు కూడా ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూడండి ఎంత మెత్తగా వచ్చేసాయో. అండ్ థిక్నెస్ కూడా పెద్దగా ఉండదు, చాలా పలుచగా కూడా వచ్చేస్తాయి. అండ్ మనం ఎందుకు పూర్ణం కూడా రెడీ చేసుకోని అవసరం లేదు, ఓన్లీ గోధుమ పిండితోనే చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి అనేది చూపించేద్దాం రండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ 2 స్పూన్స్ ఆయిల్. ఇక్కడ నేతి బొబ్బట్లు చేస్తున్నాము, అందుకే నేను మొత్తం కంప్లీట్గా నెయ్యే వాడుతున్నాను. వేసి నెయ్యి అంతా పిండిలో బాగా కలిసేలాగా, బాగా ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకొనేసి, పిండి కలిపితే ఇలా ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే కలుపుకోవాలి. తర్వాత మనం ఏ మెజర్మెంట్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో ఆ మెజర్మెంట్తో 1 కప్పు వాటర్ తీసుకోండి. కొద్దిగా చేర్చుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒక్కసారిగా అయితే నీళ్ళు వేయకండి. సో చపాతీ పిండి కలిపినట్లు గట్టిగా కాకుండా కాస్త మెత్తగా అయితే కలుపుకోండి. అప్పుడే మనము ఓలిక చేసినప్పుడు అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది అండ్ మెత్తగా కూడా ఉంటాయి. గట్టిగా కలిపామనుకోండి మనకి సాగదు. సో అంత పిండి కలిపాక కొద్దిగా నెయ్యి చేతికి తగిలించుకొని పిండికి ఒకసారి అంటించి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొనేసి ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో కంప్లీట్గా అదే కప్పుని యూజ్ చేయండి. 1 కప్పు బెల్లం వేసుకున్నాను, అలాగే హాఫ్ కప్ అయితే వాటర్ వేసాను. నేను ఇక్కడ ఆర్గానిక్ వాడుతున్నానండి బెల్లం, అందువల్ల నల్లగా ఉంది. మీ ఇంట్లో ఏ బెల్లం ఉంటే ఆ బెల్లం వాడుకోవచ్చు. బట్ మెజర్మెంట్స్ అయితే సేమ్ అండి. బెల్లం కరిగేంత వరకు కరిగించుకొనేసి మరొక కప్పు వాటర్ వేసేసి పక్కన పెడితే చాలండి. మనకి ఎటువంటి పాకం రానవసరం లేదు. ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పుట్నాల పప్పు, అవునండి మనం తినే పప్పు, చట్నీకి వాడతాం కదా, ఆ పప్పును వేసి ఒక మిక్సీ జార్లోకి, అందులోకి 3 యాలకులు కూడా వేసి మెత్తగా పౌడర్ అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనము మిక్సీ పట్టించుకున్న పిండిని అయితే జల్లించుకోవాలి. మనకి పప్పులు అక్కడక్కడ గట్టిగా ఉంటాయి కదా, సో అవి మనకి కనిపించావు కాబట్టి సో ఇలా జల్లించుకోవడం వల్ల పూర్ణాలు ఎక్కడ చీలకుండా మెత్తగా బాగా వస్తాయి అన్నమాట. ఇలా జల్లించుకున్న తర్వాత ఆ పిండిలోకి మనం ఇందాక కాంచి పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్, ఆ వాటర్ కొద్దిగా వేసుకుంటూ గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద పెట్టాక ఇలా పెడితే గడ్డలు ఫామ్ అయిపోతాయి. అందుకే స్టవ్ ఆన్ చేయకముందే ముందుగానే కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎటువంటి గడ్డలు లేకోకుండా, చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, కొద్దిగా వేసుకుంటూ అలా కలుపుకుంటే మనకు కన్సిస్టెన్సీ నీళ్ళగానే ఉంటుంది, కానీ మళ్ళీ కంప్లీట్గా అయితే మనకి పూర్ణం వచ్చేస్తుంది. అండ్ ఈ విధంగా పుట్నాల పప్పుతో చేసుకోవడం వల్ల మంచి హెల్దీ కూడా అండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెడితే మాడు పట్టేస్తుంది అండ్ మన కన్సిస్టెన్సీ కూడా అక్కడక్కడ గడ్డలు అయ్యే ఫామ్ అవుతాయి. అందుకోసమే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ నెయ్యి వాడాలి. నేను ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్గా వాడడానికైతే ఇందులోకి పూర్ణంలోకి 4 స్పూన్స్ అయితే నెయ్యి వాడానండి. సో అప్పటికి మనకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. అవసరమైతే మీరు ఇంకొక స్పూన్ అయినా కూడా నెయ్యి వాడుకోవచ్చు, ఇంతే వాడాలనేం కాదు. కాకపోతే ఈ మెజర్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి ప్యాన్కి స్టిక్ కాకోకుండా సపరేట్ అయ్యి ఈ విధంగా వస్తుంది. అయిన తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. చూడండి చేతికి కూడా అంటుకోవట్లేదు, పూర్ణం కూడా బాగా మెత్తగా వస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఇందాక నానపెట్టుకున్నాం కదా గోధుమపిండి, దాంట్లో పూర్ణం కంటే కొద్దిగా తక్కువ తీసుకోవాలి, పూర్ణము కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. సో ఇలా ఒక రౌండ్ తీసుకొనేసి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపరు, లేదు అంటే ఇలా ఓలిక పేపర్లని మనకి బయట ఎలాగో దొరుకుతాయి, వాటిని తీసుకొనేసి గోధుమ పిండిని బాగా స్ప్రెడ్ చేయాలి. ఫస్ట్ స్ప్రెడ్ చేసిన తర్వాత పూర్ణంని మనం రెడీ చేసుకున్నాం కదా, అందులో కొద్దిగా పూర్ణం తీసుకొనేసి మనం గోధుమ పిండి మీద స్ప్రెడ్ చేసిన దాని మీద పెట్టేసి ఈ విధంగా అయితే పూర్ణం బయటికి రాకోకుండా క్లోజ్ చేసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా ఏమన్నా అనిపిస్తే ఆ పిండిని తీసేసుకోండి. అండ్ ఈ విధంగా చేత్తో అయితే బాగా మెత్తగా అయితే తట్టేసుకోండి. సో ఎటువంటి హెల్ప్ అవసరం లేదు. ఇన్ కేస్ ఇలా రాలేదు అనుకున్న వాళ్ళు కొద్దిగా ఆయిల్ అంటించుకొని చేయండి. ఇంకా ఎక్కువ పల్చగా కావాలనుకున్న వాళ్ళు దీని మీద కవర్ స్ప్రెడ్ చేసి కూడా అయితే పల్చగా అయితే దుద్దేసుకోవచ్చు. ఓలిగా చేసుకున్న తర్వాత ప్యాన్ మీద డైరెక్ట్గా పేపర్తో సహా వేసి ఈ విధంగా గరిటెతో అంటే నీట్గా వచ్చేస్తుందండి.
ఇవి కాల్చుకున్నంతసేపు మనము ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ కంప్లీట్గా నెయ్యి యూజ్ చేస్తున్నాను అన్నాను కదా, సో పైన కూడా నెయ్యి అయితే వేసాను. ఒక సైడ్ కంప్లీట్గా కాలాక రెండో సైడ్ కూడా కాల్చుకొనేసి పక్కన పెట్టేసుకోవడమే. ఈ విధంగా మిగతా ఎంత పిండి అయితే ఉందో మిగతా వాటిని కూడా అన్నీ ఇలాగా ఓలిగలు చేసుకొనేసి సర్వ్ చేసుకోవడమేనండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా, అండ్ మీకు ఎలా వచ్చిందనేది అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ హెల్తీగా టేస్టీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పద్ధతిలో అయితే ట్రై చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.